హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టాక్స్ తెలుగు. ఈరోజు మనం సర్క్యూట్ లిమిట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు షేర్ల ధరలు పైకి కిందకి పెరుగుతాయి. కొన్నిసార్లు ఒకే రోజులో షేర్ ధర బాగా పెరిగిపోవచ్చు లేదా ఒక్కసారిగా బాగా పడిపోవచ్చు. అలా జరిగితే మార్కెట్లో ప్యానిక్ వస్తుంది. ఇన్వెస్టర్స్కి బాగా నష్టం వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే SEBI అనే నియంత్రణ సంస్థ సర్క్యూట్ లిమిట్ అనే నియమాన్ని పెట్టింది. సర్క్యూట్ లిమిట్ అంటే ఏమిటి? ఒక షేర్ ఒకే రోజులో ఎంతవరకు పెరగాలి లేదా ఎంతవరకు పడిపోవాలి అనే పరిమితినే సర్క్యూట్ లిమిట్ అంటారు. ఈ పరిమితి ప్రతి షేర్కి వేరువేరుగా ఉంటుంది. అప్పర్ సర్క్యూట్ అండ్ లోయర్ సర్క్యూట్ అంటే ఏంటి? ఉదాహరణకి ఒక షేర్ ప్రస్తుతం 100 రూపాయలు ఉందని అనుకుందాం. ఆ షేర్ 10% సర్క్యూట్ లిమిట్ ఉంది అని సపోజ్ చేద్దాం. అప్పుడు అదే రోజు ఆ షేర్ ఎక్కువలో ఎక్కువ 110 రూపాయలకు వెళ్ళగలదు. దీనినే అప్పర్ సర్క్యూట్ అంటారు. లేదా అదే రోజు తక్కువలో తక్కువ 90 రూపాయలకి పడిపోవచ్చు. దీనినే లోయర్ సర్క్యూట్ అంటారు. అంటే అప్పర్ సర్క్యూట్ అంటే గరిష్ట పరిమితి, లోయర్ సర్క్యూట్ అంటే కనిష్ట పరిమితి. అసలు సర్క్యూట్ లిమిట్ ఎందుకు అవసరమో తెలుసుకుందాం. ఒక్కసారిగా ప్రైస్ని ఎక్కువగా మార్కెట్ని స్టేబుల్గా ఉంచుతుంది. ఇన్వెస్టర్స్ ప్యానిక్ కాకుండా వారికి డెసిషన్ తీసుకునే టైం ఇస్తుంది. స్టాక్ ప్రైస్ని మ్యానిప్యులేషన్ కాకుండా కాపాడుతుంది. అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. సర్క్యూట్ పడిన షేర్లలో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే అమ్మేవాళ్ళు లేదా కొనేవాళ్ళు దొరకకపోవచ్చు. ఉదాహరణకి ఒక షేర్ అప్పర్ సర్క్యూట్లో పడితే కొనాలనే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ షేర్ని అమ్మేవాళ్ళు మాత్రం ఉండరు. అలాగే లోయర్ సర్క్యూట్లో ఉందనుకోండి, అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ కొనేవాళ్ళు ఉండరు. అందుకే సర్క్యూట్ స్టాక్స్లో ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్లీ సర్క్యూట్ లిమిట్ అనేది ఒక సేఫ్ లాక్ లాంటిది. మార్కెట్లో షేర్ ఒక్కసారిగా ఎక్కువగా పెరగకుండా లేదా పడిపోకుండా ఇన్వెస్టర్స్ని కాపాడే సిస్టమ్. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.